సో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం డాక్టర్ రమేష్ కన్నగంటి గారి దగ్గరికి వచ్చేసాం. హీఈస్ డైరెక్టర్ ఫర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. సో ఆయన్ని అడిగి యాక్చువల్గా మనం వచ్చిన దానికి సందర్భం ఏంటంటే పిఓకేలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు అండ్ అక్కడ దారితీస్తున్నటువంటి కొన్ని అశాంతిక కార్యకలాపాలు అండ్ ముఖ్యంగా ప్రజలందరూ కూడా అక్కడ అసూలు బాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున నిరసనలు పెల్లుబెక్కుతున్నాయి. దానికి కారణాలేంటి, అసలు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవానికి ప్రపంచానికి పాక్ ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి విషయాలకి సంబంధం ఉందా, పొంతన ఉందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు రమేష్ కన్నగంటి గారిని అడిగి తెలుసుకుందాం. అసలు అక్కడ జేఏఏసీ ఎందుకు బ్యాన్ చేయబడింది అండ్ వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి, స్థానికత అనేటువంటి అంశం అక్కడ ఇప్పుడు ప్రధాన ఎజెండాగా ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఎందుకు మారింది, ఈ విషయాలన్నీ కూడా రమేష్ కన్నగంటి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఫస్ట్ పిఓకేలో ఇప్పుడు ఉన్నటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అండ్ అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్తతలకి కారణాలు ఏంటి? సునీల్ గారు, 10 టీవీ చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ అతి కీలకమైన దేశ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించిన అంశం మీద ఇవాళ మనము చర్చ లేవనెత్తారు. 10 టీవీకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. భారతదేశానికి 15 ఆగస్టు 1947 స్వతంత్రం వస్తే దాని తర్వాత మనము జమ్మూ కాశ్మీర్ అనే ఒక ప్రిన్స్లీ స్టేట్ని భారతదేశ అంతర్భాగంలో మనము విలీనం చేసిన సమయాన్ని మనం గమనించినట్లయితే జమ్మూ కాశ్మీర్ని అంటే మోసం చేసో యుద్ధం చేసో ఈ పాకిస్తాన్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. పిఓకే అంటారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఆజాద్ కాశ్మీర్ అని ఒకటి, గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది ఒకటి. ఈ 2 ప్రాంతాలు కలిస్తే మనకి పిఓకే అవుద్ది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అవుద్ది. అంటే పాకిస్తాను తన కుతంత్రాల ద్వారా మరి వైలెన్స్ ఉపయోగించి, హింసను ఉపయోగించి ప్రిన్స్లీ స్టేట్గా ఉన్న జమ్మూ కాశ్మీర్ నుంచి బలవంతంగా తీసుకున్న ఏరియా పిఓకే. పిఓకే అంటే ఏంటో చెప్పాను. పిఓకేలో ఏవే ప్రాంతాలు వస్తాయి కూడా చెప్పాను. ఆజాద్ కాశ్మీరు, గిల్గిట్ బల్టిస్తాన్, ఈ 2 కలిస్తే పిఓకే. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో గిల్గిట్సు, బాల్టీసు అంటే తెగలీళ్ళు, వీటితో పాటు మెజారిటీ ముస్లిం కమ్యూనిటీ, దాంతోపాటు ముజఫరాబాద్, మీర్పూర్ అనే ఏరియా, ఇవన్నీ ముజఫరాబాద్, మీర్పూర్తో పాటు ఈ గిల్గిట్ బల్టిస్తాన్ ఏరియా, ఆజాద్ కాశ్మీర్, ఇదంతా పిఓకేలో భాగాలు. కాబట్టి మానవ రక్షణకు సంబంధించిన ముఖ్యంగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇన్సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ ఇన్సెక్యూరిటీ, ఈ అంటే మన స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఆహారలేమి, ఉద్యోగలేమి, తాగే మంచినీళ్ళు కొరత, అన్నిటికీ మించి విద్య, వైద్యం కొరత, ధరలు పెరుగుదల, వీటి మీద తిరుగుబాటు చేశారు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏఏసీ అనేది. అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి మాకు సరైన విద్య, సరైన వైద్యం, సరైన ఉపాధి, సరైన కనీస అవసరాలను తీర్చండి, హ్యూమన్ ఇన్సెక్యూరిటీ, మానవ రక్షణకి సంబంధించిన బేసిక్ నీడ్స్ని తీర్చండి అని ఉద్యమం స్టార్ట్ చేశారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఆ ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున వీళ్ళు రాజకీయంగా ఒక చోటకు వచ్చి, చిన్న ఉదాహరణ, మనకి ఉస్మానియా యూనివర్సిటీలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశారో, అంటే చిన్న పోలిక చెప్తున్నా, అలానే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న నివసిస్తున్న ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్ చేస్తున్న దుస్థితికి అంటే దుర్మార్గాలకి వ్యతిరేకంగా మాకు కనీస అవసరాలు తీర్చండి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి ఇవ్వండి అనే దాని మీద ఒక రాజకీయంగా సంఘటితమయ్యారు. జేఏఏసీగా ఏర్పడ్డారు. దాని మీద పాకిస్తానీ పోలీసులు కాల్పులు జరిపి 36 మంది అమాయకులు చనిపోయారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్లీ 36 మందిని అధికారికంగా లెక్కలు చెప్తున్నప్పటికీ వాస్తవికంగా అక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయని, చాలామంది కొన్ని వందల సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారని అండ్ కొన్ని 50 మందికి పైగానే
అక్కడ మృతి చెందారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత, అసలు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితి, మనకి బయట ప్రపంచం ఏమనుకుంటుందో వాళ్ళకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. మొత్తం ఇంటర్నెట్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ టైంలో అక్కడ అంత ఉద్రిక్తతకి కారణం ఏంటి? అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కానీ, లేదంటే రాజ్యసభలో మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ కొన్ని విషయాల్ని చాలా కూలంకషంగా చెప్పారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అందరం అనుకున్నాం యుద్ధం రూపంలో పాకిస్తాన్ని మనం తీసుకుంటామని, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు పీఓకేనే స్వయంగా అక్కడ ప్రజలే మనతో కలిసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి సందేహాలు కూడా ప్రపంచం ముందు ఉంచుతున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? సునీల్ గారు, చాలా మీనింగ్ఫుల్ ప్రశ్న మీరు నా ముందు ఉంచారు. చాలా అర్థవంతమైన ప్రశ్న. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నివసిస్తున్న ప్రజలు పాకిస్తాన్ దుశ్చర్యలకి, పాకిస్తాన్ చేతగానితనానికి, పాకిస్తానీ ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీకి వాళ్ళు ఇక టాటా బై బై చెప్పి, అవసరమైతే భారతదేశ అంతర్భాగంలో భారతదేశం యొక్క సావర్నిటీ కింద, సార్వభౌమాధికారం కింద భారతదేశంలో మేము ఎంతో కొంత కలిసిపోతే పోద్ది మొత్తంగా అనే పరిస్థితి కూడా దాపురిస్తుంది అక్కడ. ఎందుకు? పాకిస్తాన్ ప్రభుత్వము ముల్లాలు కానీ, లేదా మిలిటరీ కానీ, లేదా నిరంకుశ పాలన ఆర్మీ జనరల్స్ కానీ పరిపాలన చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ రోజున ప్రపంచంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో తీసుకున్న, టెక్నాలజీలో తీసుకున్న, గవర్నెన్స్ ఇష్యూస్లో తీసుకున్న, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసినా, అంటే మానవ అభివృద్ధి చూసినా, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, ఉపాధి, మీరు ఏ విషయంలో చూసినా పాకిస్తాను చాలా వెనకబడి ఉంది. అందుకని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలు అక్కడ ఉండదలుచుకోలేదు. మన భారతదేశంలో ఎంత త్వరగా భారతదేశంలో మనము విలీనమైతే అంత మంచిది అనేది కొన్ని వర్గాలు, ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కొన్ని వర్గాలు, అన్ని వర్గాలు కాదు, కొన్ని వర్గాలు, కొంతమంది జనం మన వైపు మొగ్గు చూపుతున్న మాట వాస్తవమే. సో వాళ్ళు మన భారతదేశంలో కనుక అంతర్భాగం అయితే వాళ్ళు కూడా భారతదేశం అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు చూడండి, మనము $4 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది మనది. $4 to $5 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది. 140 కోట్ల మంది జనాభాతో నెంబర్ 1గా ప్రపంచంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో భారతదేశం నెంబర్ 1గా ఉంది. అన్నిటికీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారత యువత అందరూ, ఇప్పుడు చాలామంది ఇక్కడ లాయర్స్ ఉన్నారు, చాలామంది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వాళ్ళు కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర, అంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, justice, social, economic and political liberty of thought, worship, faith, ఇలా మీరందరూ లా స్టూడెంట్స్ కదా, వీళ్ళు కూడా భారతదేశం మీద గర్వంగా భారతదేశం యొక్క అభివృద్ధిలో వీళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న యువత కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడి, చక్కగా చదువుకొని, చక్కగా ఉద్యోగాలు చేసి, చక్కగా పరిశ్రమలు పెట్టి ఆ ఆస్తో ఉన్నారు సునీల్ గారు. కాబట్టి మీరు చెప్పింది నేను అక్షరాల అమిత్ షా గారు కానీ, మన హోమ్ మినిస్టర్ గారు భారతదేశానికి, మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఎవరైనా సరే దే ఆర్ రెడీ టు సపోర్ట్ ఇఫ్ POK, Pak occupied Kashmir, the people of Pak occupied Kashmir, if they wanted to be part of Indian Union, we welcome. సార్, అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు జూలై ఎండ్లోనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ రాజధానిగా ఉన్నటువంటి లాహోర్లో ఉన్న సిచ్యువేషన్స్కి, POKలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. లాహోర్లోనేమో నేమ్ బోర్డ్స్ మారిపోతున్నాయి, కృష్ణానగర్ వస్తోంది, అలాగే లక్ష్మీ చౌక్ వస్తోంది. ఇలా పేర్లు మారిపోయి మైనారిటీలకు అక్కడ అందలం ఎక్కిస్తున్నట్లుగా, లేదా మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అక్కడ చూపిస్తున్నప్పటికీ POKలో సిచ్యువేషన్ అట్లా లేదు. నీళ్లు దొరకట్లేదు, పిండుల రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, చాలా అధ్వాన్నమైనటువంటి వ్యత్యాసాన్ని, పార్షియాలిటీని వాళ్ళు డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు. సో ఈ టైంలో పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి కొన్ని నగరాలకి అండ్ ఇక్కడికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందుకు అంత వ్యత్యాసం చూపిస్తున్నారు? అండ్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, మీకు తెలిసే ఉంటుంది, దట్ స్థానికంగా ఉన్న వాళ్ళకే సీట్లను కేటాయించండి, స్థానికేతరులకు మీరు సీట్లు ఇవ్వద్దు, స్థానికులకి ఇవ్వాలనేది అక్కడ ఓ ప్రధాన డిమాండ్. ఎందుకు ఆ డిమాండ్ ఎందుకు వచ్చింది? వెరీ గుడ్ అండి. ఇప్పుడు చాలామంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలో చాలామంది మెయిన్ల్యాండ్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ
లోకల్గా ఉన్న వనరుల్ని దోచుకోవడం జరుగుతుంది. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రము కొంత అన్యాయం జరుగుతుంది. దానికి తోడు పాకిస్తానీ ప్రభుత్వము ఒక 12 మందిని రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లాగా చేసి ఓ 12 స్థానాలు ఓన్లీ రెఫ్యూజీస్కే ఇవ్వాలి, వేరే చోట నుంచి వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని ఒక చట్టం చేసింది. దానికి కూడా వ్యతిరేకంగా లోకల్స్ ఫైట్ చేస్తున్నారు. అంటే హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్తో పాటు మానవ రక్షణ సంబంధించిన కనీస అవసరాలతో పాటు ఈ రాజకీయంగా పొలిటికల్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. పొలిటికల్ ఇన్సెక్యూరిటీ కూడా ఇచ్చారు. ఎకనామిక్ ఇన్సెక్యూరిటీతో పాటు పొలిటికల్ ఇన్సెక్యూరిటీ కూడా. ఈ రెండింటికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ ఏర్పడి పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కాల్పుల్లో మరి 36 నుంచి 50 మంది చనిపోవటము. ఎందుకంటే ఇది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నది కాదు, భారతదేశానికి పక్కనే. ఓ పక్కన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఓ పక్కన చైనా ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అతి కీలకమైన భాగాలైన గిల్గిట్ బాల్టిస్తాను, ఆజాద్ కాశ్మీరు, ఈ రెండిట్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఆహారలేమి, ఉపాధిలేమి, అన్నిటికీ మించి విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న తీరు, దాంతోపాటుగా స్థానికేతరులకి 12% రిజర్వేషన్ అని పాకిస్తానీ ప్రభుత్వము బలవంతంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజల మీద రుద్దటము, ఈ రెండింటికి వ్యతిరేకంగా అంటే సునీల్ గారు పొలిటికల్గా ఇన్సెక్యూరిటీ, ఎకనామిక్గా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి మరి ముఖ్యంగా సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టే విధంగా పాకిస్తానీ ప్రభుత్వము పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న జనం మీద ఒత్తిడి తీసుకురావటం అనేది అక్కడ ఉన్న జనానికి నచ్చల. అందుకనే జాయింట్ యాక్షన్ అవామీ కమిటీగా ఏర్పడి పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మరి ప్రొటెస్టులు చేయటం, ధర్నాలు చేయటం శాంతియుతంగా చేస్తుంటే దాన్ని ఉక్కుపాదంతో అణచడానికి 36 నుంచి 50 మందిని చంపేయటం జరిగింది పాకిస్తానీ ప్రభుత్వము, లేకపోతే పాకిస్తానీ పోలీస్ ఆఫీసర్స్. మనకి ఆపరేషన్ దురంధర్లో కూడా చూపించినట్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చాలా రకంగా తొక్కేయటానికి పాకిస్తానీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరులో 2 ముఖ్య భాగాలు ఏంటి? గిల్గిట్ బాల్టిస్తాను, ఆజాద్ కాశ్మీరు. ఇక్కడున్న ప్రజలు అందుట్లో కొంతమంది, అంటే మెజారిటీ కాకపోయినా 50% భారతదేశంతో పాటు మేము విలీనమైపోతే మా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, విద్యా, వైద్యం, ఆరోగ్యము, ఉపాధి పెరుగుద్ది. జమ్మూ కాశ్మీర్ జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ అనేది రాజకీయంగా ఓ చోటకు వచ్చి పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి కనీస అవసరాలు తీర్చలేని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం కానీ, లేకపోతే పాకిస్తాన్ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద కానీ మరి ఇప్పుడు ఈ సమస్య స్టార్ట్ అయింది. ముఖ్యంగా భారతదేశ అంతర్భాగంలోకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న జనం కూడా కలిసిపోతే భారతదేశం ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో నడుస్తుందో అదేవిధంగా నడవాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న యువత కూడా కోరుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది సునీల్ గారు. సో 36 నుంచి 50 మంది చనిపోవటము, పాకిస్తానీ పోలీసు శాఖ వీళ్ళ మీద కాల్పులు జరపటము, ఇది పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీదగా, ఇది మనకు తెలుస్తుంది. పొలిటికల్ ఇన్సెక్యూరిటీ, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ ఆర్ ద మెయిన్ కాజెస్ బిహైండ్ ది కరెంట్ కాన్ఫ్లిక్ట్. సార్, అయితే ఈ విషయంలో పర్టికులర్గా మనం బలూచిస్తాన్ని ఒక పక్కన చూస్తున్నాం, పక్కలో బల్లెంలాగా దూరింది, అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ని చూస్తున్నాం ఒక ప్రక్కన. సో ఆ రెండింటితో కూడా యుద్ధం చేస్తోంది పాకిస్తాన్. అధికారికంగానే ఇవి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. బలూచిస్తాన్ ఆర్మీ ఏమో సపరేట్గా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కాల్చి చంపేయడం లేదా వెహికల్స్ని పేల్చేయడం జరుగుతున్నాయి, అలాగే కిడ్నాప్ చేయడం జరుగుతుంది. సో అంతర్యుద్ధం అంటే ఇదేనేమో అని నెలకొన్నటువంటి పరిస్థితి. మరో ప్రక్క ఇప్పుడు అటు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు నుంచి ఇదవుతుంటే ఇటు ఈస్ట్ సైడ్ కూడా దానికి వ్యతిరేకత మొదలవుతోంది. అసలు పాకిస్తాన్లో ఇంటర్నల్గా ఏం జరుగుతోంది? సో అటు ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఇంటర్నల్ ఇష్యూసే ఇప్పుడు పీఓకేలో కూడా అసమ్మతికి కారణం అనుకోవచ్చా ప్రజలది? ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్కన ఈ బలూచిస్తాన్, ఈ రెండు పాకిస్తాన్కి ఒక కొరకరాని కొయ్యలాగా తయారైంది. ముఖ్యంగా ఎక్కడైతే మానవ కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు పనిచేస్తాయో అక్కడ విప్లవం వస్తుంది. సాంఘిక, రాజకీయ, సామాజిక విప్లవము, సోషో ఎకనమిక్ పొలిటికల్ కండిషన్స్ ఎక్కడైతే బేర్ మినిమం నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషికి కావాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వలేని ప్రభుత్వం మీద
ఆ ప్రజలు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు. పాకిస్తాన్ ఓడిపోవటానికి లేకపోతే కూలిపోవటానికి కారణము డెఫినెట్గా ఈ ఆఫ్ఘనిస్తాను లేదా బలూచిస్తాన్ కావచ్చు, దాంట్లో డౌటే లేదు. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తుంటే సో భారత్కి ఇది అంటే ఏకులో మేకు లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు, కానీ బట్ పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి పరిస్థితులు, అలాగే ఈ సంక్షోభం, అలాగే అక్కడ ఉన్నటువంటి అసమ్మతి రాగం భారత్కి ఏ విధంగా కలిసి వచ్చేటువంటి అంశంగా చూడాలి, లేదంటే భారత్తో పోల్చుకుంటే లేదా భారత్కి రానున్న రోజుల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం? ఆంగ్లంలో ఒక సామెత ఉందండి, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్ అంటారు. నీ స్నేహితుల్ని నువ్వు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో స్నేహం చేయొచ్చు, కానీ నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మంచివాళ్ళైనా చెడువాళ్ళైనా వాళ్ళతో కలిసి బతకాల్సిందే, వాళ్ళని మీరు ఎంగేజ్ చేయాల్సిందే. సామం, దానం, భేదం, దండం ద్వారా లేదా ప్రేమ లేకపోతే వాత్సల్యం అంటే నయానో భయానో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేయాల్సిందే. ఎందుకు? వాళ్ళు ఇప్పుడే కాదు, రాబోయే 1000 సంవత్సరాలు కూడా మీ పొరుగువారే వాళ్ళు. ఉదాహరణ, భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. భారతదేశానికి 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఈ 26,000 కిలోమీటర్లు 15,000 ప్లస్ 11,093 ఈ 26,000 కిలోమీటర్లని కాపాడుకోవటం అనేది భారతదేశం యొక్క జాతీయ భద్రతకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. సో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సునీల్ గారు 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉందండి. భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య 4,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉందండి. భారతదేశానికి చైనాకి మధ్య 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. భారతదేశానికి నేపాల్కి, మయన్మార్కి, మన భూటాన్కి, ఆఫ్ఘనిస్తాన్తో కూడా భారతదేశానికి 106 నుంచి 108 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. మొత్తం కలిపి 15,000 కిలోమీటర్లు భారతదేశానికి ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, భూ సరిహద్దులు. అన్నిటినీ కాపాడుకోవాలి. భారతదేశము ఎట్టి పరిస్థితుల్లోనూ గిల్గిట్ బాల్టిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆజాద్ కాశ్మీర్లో ఏం జరుగుతుంది, లేదా ఆ రెండింటినీ కలిపిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏం జరుగుతుంది అనేది ఒక కంట కనిపెడతానే పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లో శాంతి నెలకొంటే మంచిది మనకి. లేదా పాకిస్తాన్ నుంచి చాలామంది ఈ బోర్డర్స్ని క్రాస్ చేసి భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ కూడా హ్యాపీగా డెవలప్మెంట్ అయితే మంచిది భారతదేశానికి. లేకపోతే అక్కడి నుంచి బంగ్లాదేశీలు కూడా పశ్చిమ బెంగాల్ ద్వారా భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన నైబరు బాగుండాలి, మన ఇరుగు పొరుగు వారు బాగుండాలి. బాగుండటం వలన మనం కూడా హ్యాపీగా ఉంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఒకటిగా ఉండాలి అనే విధంగా భారతదేశం తన యొక్క పాలసీని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. ఫారెన్ పాలసీ కానీ, డిఫెన్స్ కానీ, సెక్యూరిటీ ఏదైనా కానీ. సో ఇక్కడ మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, మత ప్రాతిపదిక మీద దేశాలను నిర్మిస్తే దేశాలు కూలిపోతాయి. ఇఫ్ యువర్ స్టేట్ ఈజ్ బిల్ట్ ఆన్ ఏ రిలీజియస్, యువర్ స్టేట్ విల్ బి డెస్ట్రాయిడ్. రాజ్యము అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం 4 ఉంటేనే రాజ్యం ఏర్పడుతుంది. వాట్ ఆర్ ద బేసిక్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్టేట్? ఇట్స్ పీపుల్, ఇట్స్ టెరిటరీ, ఇట్స్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ సావర్నిటీ. ఈ 4 ఉండే విధంగా మనం జాగ్రత్త పడాలి. ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, కానీ నిర్ణీత ప్రదేశం లేదు, ఇబ్బందే. ప్రజలున్నారు, ప్రభుత్వం ఉంది, నిర్ణీత ప్రదేశం కూడా ఉంది, కానీ సార్వభౌమాధికారం లేదు, అది ఇబ్బందే. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతామా, లేదా పూర్తిగా పాకిస్తాన్లో జాయిన్ అయిపోవటమా, లేదా పూర్తిగా ఇండియాలో విలీనం అయిపోవటమా, లేదా వాళ్ళే సొంతంగా ఎదగటమా, ఈ 3 ఆప్షన్స్ తీసుకున్నప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న సామాన్య ప్రజలు 50% ఆఫ్ దెమ్ భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు? భారతదేశం యొక్క ఎకనామిక్, టెక్నాలజికల్, సైంటిఫిక్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్, ఫుడ్ సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, యు టేక్ ఎనీ మెజర్మెంట్, ఇండియా ఈజ్ డూయింగ్ వెరీ వెల్. భారత్ అనేది ప్రపంచంలో ఇప్పుడు ఒక అగ్రదేశాలకి స్థాయికి చేరుకుంటున్న నేపథ్యం. కాబట్టి మన ఇరుగు పొరుగు దేశాలన్నీ బాగుండాలనే మనం భారత్ కోరుకుంటుంది. అదేవిధంగా మన ఫారెన్ పాలసీ ఉంటుంది. వాళ్ళు గనక దాన్ని చెడగొడటానికి, ఈ శాంతి భద్రతలను చెడగొడటానికి పాకిస్తాన్ ప్రభుత్వం కనుక ప్రయత్నం చేస్తే
తప్పనిసరిగా పాకిస్తాన్ ప్రభుత్వానికి మనము బుద్ధి చెప్తాము. ఆల్రెడీ చాలాసార్లు లాస్ట్ 78 ఇయర్స్లో చాలాసార్లు పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాము. అది పెద్ద మ్యాటర్ కాదు మనకి. ఆ శక్తి యుక్తి మన దగ్గర ఉన్నాయి. సో మొత్తానికి పిఓకేలో అయితే అశాంతి ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలని అక్కడ అణిచివేస్తున్నారు. ఆ అణిచివేత నుంచి తిరుగుబాటు పుడుతుంది అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అక్కడ ప్రజల్లో ఆ తిరుగుబాటు అనేది మొదలైంది. సో అక్కడ వారిని అణిచివేసేందుకు అనేక సెక్షన్లను పెడుతున్నారు. అండ్ అలాగే అక్కడ ఇంటర్నెట్ని బంద్ చేశారు. సో రానున్న రోజుల్లో అక్కడే ఎన్నికలు రానున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి అనేక తిరుగుబాట్లు అక్కడ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పిఓకేలో అశాంతి నెలకొంది. దానికి సంబంధించే ఇప్పటి వరకు కూడా రమేష్ కన్నగంటి గారు చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో మొత్తానికి పిఓకేలో అల్లర్లకి ఫుల్ స్టాప్ పడుతుందా? హ్యూమన్ రైట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ దీంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులని శాంతింపజేస్తుందా అండ్ శాంతిని నెలకొల్పుతుందా అనేది అయితే వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ us.